రెడీగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరిగ్గా 8 గంటలకు ప్రారంభమైంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో 3 ఎమ్మెల్సీ స్థానాలు, తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరగనున్నాయి. ఈ మేరకు పోలీసులు ఉన్నతాధికారులు ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. బుధవారం సాయంత్రమే అన్ని పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులతో సహా పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది వెలిపారు. అదేవిధంగా ఎన్నికల కోసం అధికారులను, స్పెషల్ అడ్వైజర్లను కూడా నియమించారు. అదేవిధంగా ప్రైవేటు విద్యా సంస్థలు, ఇతర ఆఫీసుల్లో పనిచేసేవారు ఓటు హక్కును వినియోగించుకులా వారికి అవకాశం కల్పించాలని యాజమాన్యాలకు ఆదేశాలను జారీ చేశారు. తెలంగాణలో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేటెడ్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో మొత్తం 3,50,159 ఓటర్లు ఉండగా అధికారులు 499 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. మొత్తం 56 మంది గ్రాడ్యుయేటెడ్ ఎమ్మెల్సీ అభ్యర్థులు పరిగణించారు. ఇక మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో మొత్తం దాదాపు 27,888 ఓటర్లు ఉన్నారు. ఇక అక్కడ అధికారులు 274 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. మొత్తం 15 మంది టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మరేపు వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో మొత్తం 25,797 ఓటర్లు ఉండగా 200 పోలింగ్ స్టేషన్లను అధికారులు ఏర్పాటు చేశారు. రెడీగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరిగ్గా 8 గంటలకు ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని 3 ఎమ్మెల్సీ స్థానాలు, తెలంగాణలోని 3 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. సో ఇక ఇదే నేపథ్యంలో విశాఖపట్నంలో ఎలా జరుగుతుంది ఎమ్మెల్సీ ఎన్నికల, ఎలా జరుగుతుంది పోలింగ్ అనేది అక్కడ నుంచి మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ చెప్పండి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుంది. ఏపీలో 2 పట్టభద్రులు, 1 ఉపాధ్యాయ నియోజకవర్గానికి పోలింగ్ జరుగుతుండగా తెలంగాణలో 2 ఉపాధ్యాయ, 1 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరుగుతుంది. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహణకు అధికారులు అయితే పటిష్ట ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మార్చి 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి. అలాగే 2 పట్టభద్రులు, 1 ఉపాధ్యాయ నియోజకవర్గాలకు మొత్తం 70 మంది అభ్యర్థులు అయితే బరిలో ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ
ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, పట్టభద్రుల నియోజకవర్గాలకు గురువారం ఎన్నికలు జరగనున్నాయి. 16 జిల్లాల పరిధిలోని 1062 కేంద్రాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ 3 నియోజకవర్గాల పరిధిలో 70 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 6,84,583 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ ముగిసే సమయానికి కేంద్రం లోపల క్యూ లైన్ లో ఉన్న వారందరికీ ఓటేసే అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. పోలింగ్ కోసం ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాటు అయితే ఇప్పటికే చేసింది. పెద్దల పోరులో గెలుపెవరదు అన్నట్లుగా ఉత్కంఠ అయితే నెలకొంది. తర్వాత ఎన్నికల అనంతరం జరిగే తొలి సమరం కావడంతో ఈ ఎన్నికలకు ఆసక్తి నెలకొంది. ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం అయితే ఈ ఎన్నికలను తీసుకున్నట్టు తెలుస్తోంది. పట్టభద్రుల స్థానాల్లో టీడీపీ పోటీ, టీచర్ సీట్లో ఏబీటీఎఫ్కు మద్దతు, కృష్ణా, గుంటూరు, ఉమ్మడి గోదావరి జిల్లాలో త్రిముఖ పోటీ జరగనుంది. అలాగే ఉత్తరాంధ్రలో అయితే త్రిముఖ పోరు జరగనుంది. ఎన్నికల్లో పోటీకి వైసీపీ దూరం ఉన్నప్పటికీ పీడీఎఫ్ అభ్యర్థులకు లోపాయిగారిగా మద్దతు పలుకుతున్నారని అయితే సమాచారం అందుతోంది. సర్వం సిద్ధమైంది ఇప్పటికే ఎన్నికలకు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు జరిగే పోలింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లు అయితే 22,493 మంది ఉండగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 10 మంది బరిలోకి అయితే దిగారు. కానీ పోటీలో మాత్రం 9 మందే ఉండడం గమనార్హం. అలాగే తాడేపల్లిలో అయితే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఓటు వేస్తారని అయితే తెలుస్తోంది. రైట్ సత్యనారాయణ, అయితే నిన్న ఆంధ్రప్రదేశ్లో ఒక ఘటన కూడా జరిగినట్లుగా తెలుస్తోంది. అటు వైసీపీ ప్రత్యక్షంగా పోటీ చేయకపోయినా కానీ పరోక్షంగా పీడీఎఫ్కి సపోర్ట్ ఇవ్వడం ద్వారా అటు వైసీపీకి ఇటు టీడీపీకి కూడా నిన్న ఆంధ్రప్రదేశ్లో ఒక నియోజకవర్గంలో కూడా గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. సో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఈ రోజు జరిగే వాటిలో అధికారులు ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టారు? ఇప్పటికే అధికారులు అయితే పూర్తి భద్రతా చర్యలు అయితే తీసుకున్నారు. పటిష్ట ఏర్పాట్లు కూడా చేశారు. పీడీఎఫ్కి మద్దతు తెలుపుతున్నారు వైసీపీ వాళ్ళని చెప్పడం అయితే జరుగుతుంది. కానీ ఎంతవరకు మద్దతు తెలుపుతున్నారనే విషయం అయితే ఇంకా తెలియరావాల్సి ఉంది. అలాగే పోలింగ్ సిద్ధమవుతూనే మార్చి 3న జరిగే కౌంటింగ్ కూడా ఇప్పటి నుంచి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపును సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలోను, కృష్ణా, గుంటూరు జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్లు గుంటూరులోని ఆంధ్ర క్రైస్తవ కళాశాలలోను, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ విశాఖపట్నంలోనే ఆంధ్ర యూనివర్సిటీలోనూ జరగనుంది. వరుణ్, థ్యాంక్ యూ సత్యనారాయణ ఫర్ ది అప్డేట్స్.